ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగాలు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయానుకూలతను బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలను కొద్ది నిమిషాలు వినడు కొరకు సిద్ధపడదాం. కృపగలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మనందరి జీవితాలను గొప్ప కార్యములు చేయలాగున గొప్ప మేలులతో ఆయన మనల్ని బలపరిచి స్థిరపరచాలని అందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినుడు కొరకు సిద్ధపడదాం. సమయములు దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలను మనం కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా ఆలోచించి వినగలిగితే దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను, జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలను మీరు జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, ఒక విషయం మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు చదవబడినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకని భారం ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును, ఏమిటమ్మా? క్రీస్తు నియమము. నియమము అంటే కట్టడలు. యేసుక్రీస్తు వారి యొక్క కట్టడ. ఒక పని చేసేటప్పుడు, ఏదైనా ఒక పనిలో మనం ముందుకెళ్తున్నప్పుడు దానిని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. ఏదైనా ఒక పనిలో మనము వెళుతూ ఉన్నప్పుడు దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ముందు ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత అది చేయాలని కొన్ని నియమాలను దేవుడు మనము నిర్ణయించుకుంటాం. మన ఇష్టం వచ్చినట్టు మనమేమి చెయ్యం. ముందుది వెనకటిది ముందు చేసినా ఆ పనికి ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క నియమముల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవునిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొడుక ఆలోచించవలసినటువంటి సందర్భం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ గలతీలో ఉన్నటువంటి వారందరిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే, మనం చూసినప్పుడు ఒక విషయాన్ని గమనించినప్పుడు అక్కడ ఏమంటున్నారంటే చూడండి, 5వ అధ్యాయము 5వ అధ్యాయము
7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటేది సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను అంటే దేవుని యొక్క నియమము, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఆలోచించినప్పుడు ఒక క్రమము, అది ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నప్పుడు ఎవరో కొందరు ఇలా అడ్డగించినట్టుగా మనకు అర్థమవుతుంది. అదే మాట మనము అదే గలతీ పత్రికలో ఒకసారి వచ్చినప్పుడు చూడండి, బాగా గమనించి ఆలోచిద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం జాగ్రత్తగా చదువుదాం. చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. ఇక్కడ ఒక నియమమును ప్రకటించాడు, ఒక పద్ధతిని తెలియపరిచాడు, ఒక క్రమం అనేది పెట్టాడు. ఈ క్రమంలో వాళ్ళు నడుచుకుంటూ పోతూ సత్యానికి ఏమవుతున్నారు? విధేయులు అవుతున్నారు. సత్యమునికి ఏమవుతున్నారు? విధేయులు. సత్యమునకు విధేయులైనప్పుడు వారికి సత్యం ఏమని చెప్తుందంటే దేవుని నియమాన్ని పాటించమని చెప్తుంది. ఇలాగ వీరు దేవుని యొక్క పద్ధతుల ప్రకారము, దేవుని యొక్క కట్టడల ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం వీళ్ళు నడుచుకుంటూ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఒకరినొకరు భరిస్తూ ఒకరినొకరు ప్రేరేపిస్తూ ఒకరినొకరు సహించుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు. ఇలాగ ఒకటిగా ఉన్నటువంటి ఏళ్లలో భిన్నాభిప్రాయములను తెచ్చిపెట్టారు. అభిప్రాయములు, భిన్న అభిప్రాయాలు అంటే భిన్నం అంటే భిన్నాభిప్రాయం అంటే భిన్నము అంటే ఏంటిది? భేదములు. ఏం తెచ్చిపెట్టారమ్మా? భేదములు తెచ్చిపెట్టారు. ఎలాగంటే మేము ఒకసారి చూసినప్పుడు, ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఏమని రాయబడిందంటే అక్కడ మనం చూసినప్పుడు ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి అదే గలతీయులకు రాసిన పత్రికలో నుంచి జాగ్రత్తగా చూడాలి. గలతీయులకు రాసిన పత్రికలో నుంచి తీసినమ్మా 2వ అధ్యాయము జాగ్రత్త. 2వ అధ్యాయము 3వ వచనాన్ని నిదానంగా చదవండి, చాలా జాగ్రత్తగా. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడు అయినను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఆమేన్. ఇక్కడ సువార్త అనేది సత్యమునకు విధేయులవుతూ ప్రకటించబడుతూ ముందుకు పోతున్నది సువార్త. అయితే ఇక్కడ వీళ్ళ మధ్యలోనికి వేరొక సువార్త వచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ సువార్త ఏమిటంటే ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వారు. దేని కిందమ్మా? ధర్మశాస్త్రం. ఎందుకంటే ధర్మశాస్త్రం తెలుసు కదా. ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వారందరూ కూడా పౌలు గారి సువార్త ద్వారా విశ్వాసానికి విధేయులయ్యారు. ఏంటంట? విశ్వాసమునికి విధేయులయ్యారు. ఇప్పుడు వీళ్ళందరి విశ్వాసములో ముందుకు నడుస్తూ విశ్వాసములో వెళ్ళిపోతూ ఉన్నారు. బాగానండి. విశ్వాసములో వెళ్ళిపోతూ విశ్వాసములో నడుచుకుంటూ ముందుకు పోతున్నప్పుడు కొందరు వచ్చి వాళ్ళకేమని ప్రకటిస్తున్నారు?
ఏమని ప్రకటిస్తున్నారు రాయబడింది అక్కడ? చదివిన మాట చూడండి మీరు. చదువు ఆ మాట మళ్ళీ ఒకసారి చదువు. 2:3 సున్నతి పొందుటకు బలవంతం పెట్టలేదు నేను, నీ ఇష్టం పొందితే పొందు అంటే సున్నతి అనేది ప్రాముఖ్యం కాదు. ఇక్కడ ఏది ప్రాముఖ్యం కాదు? సున్నతి అనేది ప్రాముఖ్యం కాదు. సున్నతి ప్రాముఖ్యం ఎప్పుడు? సున్నతి అనేది ప్రాముఖ్యం ఎప్పుడు? క్రీస్తు సిలువ వేయబడక మునుపు. క్రీస్తు సిలువ వేయబడక మునుపు. ఇంకా సున్నతి అనేది ప్రాముఖ్యమైనది ఎప్పుడు? బాగా ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠముల తట్టు లోబడి దాసులమై ఉంటిమి. లోక సంబంధమైన మూల పాఠముల తట్టు. ఈ లోక సంబంధమైన మూల పాఠములు ఏంటి అంటే, వాళ్లకు ఇక్కడ ప్రకటిస్తున్నటువంటి ఒకటి ఏంటిదంటే, ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు సున్నతి పొందాలి. సున్నతి పొందని పక్షములో మోషే తన యొక్క ప్రజలందరూ కూడా బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఒక స్థలం వచ్చినప్పుడు ఆ స్థలం దగ్గర మోషే భార్య అతన్ని బలవంతం చేసింది, ఖచ్చితంగా సున్నతి పొందాలి. ఎందుకంటే అప్పటికి వాళ్ళ మీద ఏమైంది? దేవుని కోపము రగులుకున్నది. వెంటనే గ్రహించి సున్నతి పొందమంటే వెంటనే రాతు కత్తులు చేయించుకొని సున్నతి పొందారు. అది దేవుడు అప్పుడు సున్నతికి విలువనిచ్చినటువంటి సమయం. ఇప్పుడు సున్నతికి విలువ లేదు. విలువ దేనికుంది? విశ్వాసమునకు విలువ ఉంది. ఇప్పుడు విశ్వాసము అనేది దేవుడు వాళ్ళ బిడ్డలకు ప్రకటిస్తున్నప్పుడు ఈ విశ్వాసమును ప్రకటిస్తున్నటువంటి వారి మధ్యలోకి కొందరు వచ్చి ఖచ్చితంగా సున్నతి పొందాలని చెప్పేస్తున్నారు. ఖచ్చితంగా సున్నతి పొందాలని చెప్పేస్తున్నారు. ఇప్పుడు సున్నతి పొందాలా వద్దా అనేది ఎవరి నిర్ణయము? ఇప్పుడు చెప్పాలి. సున్నతి పొందాలా వద్దా అనేది ఎవరి నిర్ణయము? అది నీ నిర్ణయం. ఎందుకంటే సున్నతి పొందినను పొందకపోయినను ఏమి ప్రయోజనము లేదు. కాబట్టి మరి మోషే, అబ్రహాము, ఇశ్రాయేలీలు సున్నతి పొందారు కదా అని మనం అనుకుందాం. మరి వాళ్ళు పొందినప్పుడు మనము కూడా పొందాలి కదా అని బలమైనటువంటి బోధ వాళ్ళ మధ్యలో తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఎవరైనా వద్దంటే ఆగుతారా? ఇప్పుడు వీళ్ళకి ఆధారాలు ఏముంది? ఇప్పుడు ఆధారం ఏముందాం నెలకు? ఇప్పుడు ఆధారం ఏముంది చెప్పండి వాళ్ళకు. మీరు ఇది అర్థం కాకపోయినా అర్థం చేసుకోండి తప్పదంగా. ఇప్పుడు మన కోణంలోనికి రావాలంటే ఇక్కడ నుంచి రావాలి బయటికి. ఇప్పుడు ఆధారం ఏముంది ఎలాగో సున్నతి పొందమని చెప్పడానికి? బైబిల్లో ఉంది. పాత నిబంధనలోనే పోతే నిర్గమ కాండంలో కానీ, ఆది కాండంలో కానీ, యెహోషువ గ్రంథంలో కానీ సున్నతి అనే దగ్గర సున్నతి పొందారు కదా వాళ్ళందరూ. ఈ గ్రంథాలలో సున్నతి పొందారు కదా, ఇప్పుడు మనం ఎందుకు పొందకూడదు అని వాళ్ళకు బలంగా ప్రకటించే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పాత నిబంధన చూసిన వాళ్ళు దానిని ఫాలో అవుతూ సున్నతి కంపల్సరీగా పొందాలని చెప్పారు వీళ్ళందరి దగ్గరకు వచ్చి. అప్పుడు వాళ్ళకి ఏమొచ్చేసింది? ఆమేన్. ఇప్పుడు వాళ్ళకు భేదాలు వచ్చాయి. కొంతమంది ఏమో పొందమంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. అసలు ఏం అర్థం కాలేదు జనాలకి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. సున్నతి పొందితే ఏమవుద్దు, పొందకపోతే ఏమవుద్దు. వీళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు, వాళ్ళు వచ్చి అలా చెప్పేస్తున్నారు. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి ప్రజల మధ్య భిన్నాభిప్రాయములు ఏర్పడినాయి. ఏం ఏర్పడ్డాయి? భిన్నాభిప్రాయములు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒకళ్ళనొక్కళ్ళు బాగానండి, ఒకళ్ళు ప్రేమించుకోవటం పక్కన పెట్టి ఒకళ్ళనొక్కళ్ళు ద్వేషించుకోవటం ప్రారంభించారు.
ప్రేమించుకోవడం లేదు. ఇప్పుడు మనుషుల మధ్య ఏముంది? ద్వేషించుకోవడం ప్రారంభించారు. వీళ్ళు వాళ్ళని ద్వేషించడము, వాళ్ళని వీళ్ళు ద్వేషించడం. ఇప్పుడు పౌలు గారు వచ్చి చూసిన తర్వాత ఇంతగా పాడైపోవటానికి గల కారణం ఏమిటి? కారణం ఏంటమ్మా? ఎంతగా వీళ్ళు పాడవటానికి గల కారణం ఏమిటి? వారి ప్రకటించినది ఇదియే. ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన గ్రంథంలో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్నదాన్ని ప్రకటిస్తే అది వద్దంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు సున్నతి మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళకు. ఏమైంది? సున్నతి చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ముఖ్యము. ఇంపార్టెంట్ తెలుసా? చాలా ముఖ్యమైపోయింది వాళ్ళకు. ఇప్పుడు సున్నతి చాలా ముఖ్యమైన తర్వాత ఇప్పుడు పౌలు గారు వచ్చి చెప్పినా కొడుక వాళ్ళలో కొంతమంది వినట్లా. ఏంటయ్యా చెప్పేది? సున్నతి ఉంది కదా ప్రారంభం నుంచి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? భిన్నాభిప్రాయములు తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాల. ఇప్పుడు అదే కోణములోనికి వస్తున్నటువంటి ప్రజల యొక్క బ్రతుకును కూడా పాడు చేసి పెట్టుకుంటున్నారు చాలా. అదే కోణం, పక్క కోణం కాదు, ఇదే కోణం. ఎందుకంటే ఎక్కడ ఏది తీసుకోవాలో అక్కడ అదే తీసుకోవాలి. అక్కడ నియమం అంటారు అనుకోండి, ఎక్కడ ఏది తీసుకోవాలో అక్కడ అదే తీసుకోవాలి. నేను అది తీసుకొని నా ఇష్టం వచ్చింది తీసుకుంటానంటే కుదరదు. కుదురుద్దా? ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఉదాహరణకు మనందరం పొలం వేస్తాం కదా అక్క, వినపడుతుందా? వినపడుతుంది కదా ఆమె. మనందరం పొలం వేస్తాం కదా. పొలం వేసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక పద్ధతి. మధ్యలో ఎవరో ఒకడు వచ్చి పద్ధతి కాదని దాన్ని మార్చేస్తే ఏం చేద్దాం? ఇప్పుడు పద్ధతి ఇది కాదు, ఇలా కాదు, ముందు ఇత్తనాలు చల్లకూడదు, ముందు దిక్కు దున్నకూడదు, ముందు ఇత్తనాలు చల్లి తర్వాత దిక్కు దున్నాలని చెప్పిండు అనుకోండి, అటువంటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళేమంటారు? ముందు ఇత్తనాలు చల్లి తర్వాత దుక్కు దున్నేది అనేది కరెక్ట్ కాదంటే అప్పుడు వాడేం చేస్తాడు తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదిగో మనందరం కూడా భూమి మీద ఇత్తనాలు చల్లిన తర్వాత గొర్రె తోలుతాం కదా, అప్పుడు అవన్నీ తిరగబడిపోయి మళ్ళా మడుగుతాయి కదా అంటే ఇప్పుడు బాగానే ఉంది కదా చెప్పింది. మరి ఇప్పుడు అలా చల్లిన తర్వాత అవి గొర్రె తోలిన తర్వాత మరలా తిరగబడిపోయిన తర్వాత మరలా మొలుస్తాయి కదా. ఇప్పుడు మొలిసినవి ఉన్నాయి. ఇప్పుడు తర్వాత నువ్వు ఆ గొర్రెతో అక్కడ గొర్రెలలో సాళ్లలో ఎదబెట్టేది ఉన్నది. రెండు ఒకటైతే ఎక్కడ కుదురుద్ది? ఇది వేసింది కరెక్ట్ గా ఇదంటే ఇది పంట. ఆ పంటనే కాదన్నట్టు, ఆ పంటకు ఒక క్రమం ఉండదక్క. ముందు చల్లి తర్వాత గొర్రె తోలి అక్కడక్కడ చేంజడం మొలుగుతాయి. దానికి ఒక క్రమం ఉండదు, దానికి వ్యవసాయం ఉండదు, దానికి కలుపు తీయాల్సిన అవసరం ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. గాలిలో ఇత్తనాలు జల్లేస్తారు వారికి ఎందుకు పోవాలని, అంతేనా కాదా? అదే నువ్వు సాళ్ళల్లో ఎదబెట్టిన దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి టైం వచ్చినప్పుడు దాని లోపల గొర్రెలు తోలుతావు, తర్వాత గుంటలు తోలుతావు, తర్వాత కలుపులు తీస్తావు, తర్వాత అది నీట్నెస్ ఉంటుంది. ఇది నీట్నెస్ లేనిది. ఇప్పుడు ఏమంటాడు? ఇలాగైనా మలుగుతున్నాయి కదంటే ఒక పద్ధతి కావాలి. ఇప్పుడు ఇది వరకు చల్లే వాళ్ళము గట్ల మీద చల్లే వాళ్ళము ఎట్ట పెడితే అట్లా మొలిచాయి బాగా ఉన్నదంటే దాని మధ్యలో నువ్వు సేదవ చేయడానికి కుదరదు. అదే బాగుందంటే నీకు ఈజీ పద్ధతి బాగుండొచ్చేమో, అది మొక్కలు పడుతాయి, ఈ మొక్కలు పడుతాయి, కానీ దాని క్రమానికి దీని క్రమానికి చాలా తేడా. ఇది ఎలా ఉంటదంటే నువ్వు ఎదబెట్టింది ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ బతుకుతాయి. ఇది దాని మీద ప్రేరేపించబడదు, అది దీని మీద. అవును కదా? మీకు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు నాటుతారు కదా మీరు, విత్తనాలన్నీ నాటుతుంటారు కదా, ఒకటి జానకు ఒకటి మొరకు ఒకటి పోతుంటారు కదా. ఇది దాన్ని ఇబ్బంది పెట్టదు, అది దీన్ని. రెండు కలిసి మెలిసి పెరుగుతాయి. అదే ఈ ఉన్నాయి అనుకోండి, చల్లిని అనుకోండి, ఇది దాన్ని ఇబ్బంది పెట్టవచ్చు, అది దీన్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎందుకంటే 4 విత్తనాలు ఒకే చేట మొలిసినాయి అనుకో, 3 చచ్చిపోయి ఒకటే పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సున్నతి అనే పద్ధతి ఉంది కాదనట్లేదు. ఇప్పుడు సున్నతికి విలువ లేదు, విశ్వాసానికి విలువ ఉందని చెప్పారు. బాగానండి. ఇప్పుడు సున్నతికి విలువ లేదు, విశ్వాసానికే విలువ ఉందని చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మీరు బాగా గమనించి ఆలోచిస్తే కొందరు మధ్యలో వచ్చి సున్నతిని ప్రకటించాక ఏర్పరచబడిన వారిలోనే భేదభావాలు వచ్చాయి.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అదేవిధంగా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే బాగా గమనించి ఆలోచించండి. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. 15:1 కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మనం బలవంతులము. మనమే ఏం చేసుకోవద్దంట? సంతోషపరచుకోవద్దు. నేను బాగున్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నాకు ఇంకా ఒకరితో పని లేదని మనం అనుకోకూడదంట. బలహీనుడి యొక్క దౌర్బల్యం ఏం చేయాలంట? భరించాలి. వాళ్ళ దౌర్బల్యం అంటే ఏమిటి? దౌర్బల్యం అంటే ఏంటి? వాళ్ళ యొక్క తెలియని తత్వాన్ని, వాళ్ళ యొక్క అజ్ఞానపు తత్వాన్ని, వారి యొక్క అవిశ్వాసమును మనము తెలియపరిచి వాళ్ళని బయటికి లాగాలంట. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో గలతీ రాసిన పత్రికలు అనుకుంటే అక్కడ అనుకుంటే ఒక మాట ఏమి రాయబడి చూడండి. ఆరాధ్యంలో అక్కడ ఉండి చూడండి. బలహీనులైన వారిని ఎబ్రీ పత్రిక చూడు ఎక్కడ సరే గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివాడిని మంచి దారికి తీసుకొని రావాలి. తప్పిపోయారు కొందరు సొంత అనే దాంట్లో వెళ్ళిపోయి ఇరక్కపోయారు. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. పర్ఫెక్ట్గా ఉన్న నీవు వానిని మంచి దారిలోనికి తీసుకురావాలంట. వానికి నేను చెప్పను, వాడి బాధలు ఆడేయబడతాడు, వాడితో నాకేం పని, దేవుడు చూసుకుంటాడని నువ్వు వదిలేయకూడదంట. నిన్ను నువ్వు బలపరచుకొనొచ్చు, నిన్ను నువ్వు తృప్తిపరచుకొనొచ్చు, నిన్ను నువ్వు స్థిరపరచుకొనొచ్చు. బలహీనులైన వారిని మంచి దారిలోనికి తీసుకురావటానికి నీకే మనసు ఉండాలంట? సాత్వికమైన మనస్సు. ఈ మనసు ఎవరిది? ఆమేన్. దేవుని నియమాలు, ఇది ఒక నియమం. బలహీనులైన వారిని ఏం చేయాలి? బలపరిచే పద్ధతిని. ఎప్పుడైనా బలపరిచావా? ఎడుకబడిపోతున్న వారిని పురికొలిపి ముందుకు నడిపించే పద్ధతిని ఇది ఎప్పుడైనా నడిపించావా? ఎందుకంటే ఇక్కడ సున్నతి పొందాలని ప్రేరేపించబడిన వాళ్ళు కొంతమంది మళ్ళీ సున్నతి పొందేశారు. పాత నిబంధన ప్రకారం సున్నతి పొందిన వారిని పౌలు గారు వచ్చి చెప్తున్నాడు, అయ్యా సున్నతి వల్ల ప్రాముఖ్యత లేనే లేదు. ఎందుకని? సున్నతి పొందిన వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నిరీక్షణ ఎలా ఉన్నది చెప్పండి అమ్మా, చెప్పండి. మీకు తెలిసిందైతే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉన్నది? సున్నతి పొందిన వాళ్ళ యొక్క బ్రతుకంతా కూడా ధర్మశాస్త్రమును మాత్రమే అనుసరించడు వారు. ధర్మశాస్త్రం అనేది ఏం చేసిందంటే మనమని విశ్వాసములోనికి తీసుకురావటానికి ధర్మశాస్త్రం ఏంటంట? బాల శిక్షకుడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏంటంటమ్మా? బాల శిక్షకుడు. బాల శిక్షకుడు అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా బాల శిక్షకుడు అంటే? చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు శిక్షణ ఇస్తారు. శిక్షణ అంటే తెలుసు? ఎప్పుడైనా మీరు ఇచ్చారు శిక్షణ? వాళ్ళకు పాఠములు నేర్పిస్తున్నారని అర్థం. శిక్షణ ఇవ్వటం శిక్షణ అంటే తెలుసు? ఎప్పుడైనా ఆలోచించారా? శిక్షణ అంటే అమ్మని పిలిపించడం, నాన్నని పిలిపించడం, వాళ్ళకి అన్నం ఎలా తినాలో నేర్పించటం, వారికి ఏ చేత అన్నం తినాలి, ఏ చేత తినకూడదు నేర్పించటం, ఎలా ఎక్కడికి వెళ్ళాలో, ఏది పట్టుకోవాలి అంటే ప్రతిదీ నేర్పించడాన్ని శిక్షణ అంటారు. అర్థమైందా? ప్రతిదీ నేర్పించడాన్ని శిక్షణ అన్నారు.
ధర్మశాస్త్రము బాల శిక్షకుడు అంటే చిన్నప్పుడు అవసరం. అది నడవలేని వాడికి చేయందించడం అంటే తప్ప కాదక్క? తప్ప. చిన్నపిల్లడికి చేయందితే తప్ప. వాళ్ళని చేయబట్టుకొని నడిపించాం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా చేయబట్టుకొని నడిపించి ఎటువంటిది? ఎటువంటిదక్క? అదే చెప్తున్నాడు. చిన్నప్పుడు ధర్మశాస్త్రం బాల శిక్షకుడు, ఇప్పుడు ధర్మశాస్త్రం కింద మీరు ఉండాల్సిన పనిలే. మరి దేని కింద ఉండాలంటే విశ్వాసములో ఉండాలి. విశ్వాసంలో ఉండాలంటే ఏంటంటే ఇదిగో బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్టుగా మనందరి పాపములు, మనందరి కొరకు పరలోకములో ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకములకు పంపించి మన బాధలను, మన కష్టాలను, మన పాపములను, మన రోగములను, మన వ్యసనములను, మనకున్న ప్రతిదీ ఆయన మీద మోపి ఆయన చేత మనందరికి ఏమి కలిగించాడు? విమోచన. ఏంటంట? విమోచన, విముక్తి, విడుదల. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కనుక దానికి కిందికి పోవాల్సిన పనిలే. బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా భారముచే అలసి స్వలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. ఎక్కడున్నారంట? భారముచ్చే. ఏ భారము? ఏ భారం ఇది? పాప భారము. ఒక మనిషి పాపములో చిక్కుకుంటే వాడి జీవితంలో ఉండే భారం ఎలాంటిదంటే వాడి నెత్తిన 1000 కేజీల బరువు పెట్టినంత భారం వస్తుంటాడు. ఎప్పుడు కూడా ఒక మనసు అంతా ఏదో కృంగిపోయినట్టుగా, జీవితం అంతా ఏదో తగలబడిపోయినట్టుగా. ఎలాగంటే అదొక భారం, అదొక దిగులు, అదొక వేదన. ఎందుకు ఈ వేదన? ఎందుకు ఈ దిగులు? ఎందుకు ఈ బాధ? చెప్పండి. ఎందుక మీ బాధ? దేనికోసం మీ బాధ? తెలుసు కదా. వ్యభిచారంతో పట్టుబడినటువంటి ఒక స్త్రీ తన జీవితంలో ఒక భారమును పెట్టుకొని అక్కడ కూర్చున్నది. అయ్యో, వీళ్ళందరూ నా మీద పెద్ద నింద మోపారే, పెద్ద తప్పు మోపారే. నింద అనకూడదు, తప్పు అన్నాడు. నేను తప్పు చేశాను, నా తప్పు నేను భరించలేనంత భారమైపోయింది. ఇది నా నుంచి ఎవరు తొలగిస్తారని చూస్తున్నామా? ఎవరు తొలగిస్తారన్నది ఈ రోజులలో ప్రతి మనిషి జీవితంలో కంటికి కనపడని, బయటికి చూపించలుకోలేని అనేకమైనటువంటి భారములు లోపల గుండెల్లో కరుడు కట్టుకుపోయి ఉన్నాయి. ఈ బరువు పోయేంత వరకు వాళ్ళకి ప్రశాంతత ఉండనే ఉండదంటే, ప్రశాంతత ఉండనే ఉండదు. ఎందుకంటే బరువు ఉన్నప్పుడు ప్రశాంతత ఎక్కడ ఉండదు? చెప్పండి అక్క. మీకు అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, నెత్తిన మొక్క 50 కేజీల గడ్డి మొక్క పెట్టుకొని ప్రశాంతంగా నవ్వమంటే అట్లా అవుతారు అక్క. మీరు నవ్వుతురా? అలాగే ఇలా జీవితాలలో దరిద్రాలు ఎంత దరిద్రంగా ఉంటే వాళ్ళ ముఖంలో నవ్వే కాదు అసలు. వాళ్ళ జీవితాల్లో తెలియనటువంటి ఒక దరిద్రమైన బాధ, తెలియని ఒక దరిద్రమైన పాప భారం. ఈ భారం అన్నాడు ఎవరికి సంతోషం ఉండగలరు చెప్పండి? అందుకని ఏమన్నాడు? జ్ఞానము, బైబిల్ గ్రంథంలో జ్ఞానము వాని ముఖమునకు తేజస్సునిచ్చును. ఎప్పుడు నవ్వుతుంటాడు చిన్నపిల్లలు అంటే వాడికి ఏ భారం లేదంతే. మరి నువ్వు ఎప్పుడు దిగులు పడుతున్నావు అంటే నీకు తెలియనంత దరిద్ర పాప భారం నీ లోపల కుంగిపోయి ఉన్నది. అది బయటికి పోయేదాకా నువ్వు అంతే, అది బయటికి పోయేదాకా అంతే. మీరంట బయటికి తీసేసుకోవాలని కూడా పోదంటే అడగద్దమ్మా. ఎప్పుడైనా చూడండి పిల్లలు కానీ ఎవరైనా చూడండి, ఏందమ్మా దిగులు పడుతున్నాడు. నేను ఎందుకు దిగులు పడ్డాను? నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నీ లోపల తెలియదు. నువ్వు యాక్టింగ్ చేతుకుని ఇప్పుడు పైన నెత్తిని గట్టిమో పెట్టుకొని నవ్వాలని ప్రయత్నించిన నవ్వుతుందా? ఒకసారి నవ్వాలని చూడండి ఎప్పుడన్నా. ఇప్పుడు ఏడన్నా అన్ని బండ్లు వచ్చాయి, మోసుకొని వస్తున్నాయి బండ్ల మీద, లేకపోతే ఆటోలు టాటర్లు వస్తున్నాయి అంటే ఓకే లేదో ఒకటిలే, అయినా చూడండి ఒకసారి నవ్వాలని కుదిరిద్దా? అద్దిగులు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. పాపమనే భారము ప్రతి మనిషి హృదయం గుండెల మీద పెద్ద బరువై కూర్చున్నాక నువ్వెన్ని చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళల్లో ఉన్న దరిద్ర పాపం పోయేంత వరకు వాళ్ళ జీవితాలు బాగుపడాలంతే. ఆ పాపం పోవాలంతే. అందుకేమన్నాడు? మీకు నా చదివించిన మాట ఉంది, మత్తయి సువార్త 11:25.
భారము చేయి అలసి సొలసిపోయారు. ఏ పని చేసి అలసిపోయారు వీళ్ళు? చదవండి ఒకసారి మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏం మోసుకొనుచున్నారు? ఏ భారం మోస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు నేనున్నాను, నేను ఎంతో దిగులు పడుతున్నాను, ఏదో పోగొట్టుకున్నట్టున్నాను, ఎంతో ఉన్నాను. ఎందుకంటే నీకే కష్టాలు ఉన్నాయా, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదంటే, హ్యాపీగా ఉండాలని అందరికీ ఉండొచ్చే, కానీ లోపల ఒక భారం ఉంటే ఊరి హ్యాపీగా ఉంటారు? చెప్పండి. యేసు ప్రభు వాళ్ళందరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళలో వాళ్ళకి డిస్కషన్ జరుగుతుంది. పరలోక రాజ్యం ఊరికి పోతారే, ఊరికి గొప్పవాడు అది అంటుంటే ఎవరైనా తీసుకొచ్చాడు వాళ్ళ మందికి? చిన్నపిల్లలు తీసుకొచ్చాడు. ఇదిగో ఎవడైతే చిన్నపిల్లవాడి మనసు కలిగి ఉంటాడో వాడు పరలోకం పోతాడు. చిన్నపిల్లవాడి మనసు ఏం పడుచుకాడు, ఏముంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ఆటలాడుకుంటుంటాడు, తిన్నప్పుడు తింటుంటాడు, పడుకున్నప్పుడు ఏం పడుచుకాడు? తెలియదు కాదు, తెలియదు వేరు, పడుచుకోవడం వేరు. ఇప్పుడు నీకు తెలుసు, కానీ తెలిస్తే నువ్వు ఏది పడుచుకోకూడదు. అర్థమవుతుందా? దారిని పోతున్నప్పుడు ఇటు పక్కన ఒక దరిద్ర బొమ్మ కనపడింది, ఇటు పక్క పోతే ఒక దరిద్ర ఒక తినడానికి మంచి కాయ కనపడింది. ఇటు ఎదురుగా చూస్తే ఒకడు బంగారం నగలు వేసుకొని ఎదురుగా నిలబడ్డాడు, వెనక పక్క చూస్తే మనం తిడుతున్నాడు. ఇవన్నీ మనం పడుచుకున్నాం అనుకోండి, ఒక భారం. చాలా మంది ఎలాంటి భారం ఉంటుంది తెలుసా? ఏం చేస్తున్నాం, ఎక్కడ, ఎందుకు అంత భారం అవసరమా? మీరు అనుకోవచ్చు, ఇది కాకపోతే మనుషులు కదంటే. నువ్వు మనిషివే, నేనేమన్నా జంతువు అన్నమా? ఇప్పుడు నన్ను జంతువు అన్నమా? నన్నేమో జంతువు అంటారా? నేను మనిషినే, ఐఎమ్ ఫ్రీ. నేను ఎప్పుడు ఫ్రీగా ఉండాలని నా కోరిక, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలంటే ఏమి పట్టించుకోకపోతే సంతోషంగా ఉంటాను. పట్టించుకోకపోవడం అంటే భార్యను పట్టించుకోకపోవడము, భర్తను పట్టించుకోకపోవడం, పిల్లలను పట్టించుకోకపోవడం కాదు. మళ్ళీ ఈడికి వచ్చి మళ్ళీ అది వంకరతనం అవుతుంది. మళ్ళా పట్టించుకోకపోవడం అంటే కళ్ళతో చూసావా, చూసా వదిలేసా అంటే దాని గురించి ఆలోచించుకొని, అబ్బా బాగుంది, అబ్బా తింటే బాగుంటే, అదేదో ఉంది, అది తినాలనుకోని అది తినలేకపోయాను, దాన్ని పొందుకోవాలనుకోని పొందలేకపోయాను. ఇంటికి వచ్చి మొఖమంతా కూడా పెట్టుకొని ఏంది దిగులు పడుతున్నావు అంటే, నాకేం దిగులు ఉంది, నేను బాగానే ఉన్నా. నువ్వు బాగున్నావని నీ ముఖం చెబుతుందిగా, నువ్వు చెప్పాలా? వాడి ముఖ లక్షణమే వాడి మీద సాక్ష్యం పలుకుతుంది. నువ్వు చెప్పాలా? నాకు పొదుగుకులు నేను నీకు చెప్పాలా? ఎందుకు దికాలపోయి ఉన్నావు అంటే, నేనైతే దికాలపోయి ఉన్నాను. నువ్వు దికాలపోయి ఉండలేవు. నీ లోపల ఒక భారం ఉన్నది, నీ లోపల ఒక తెలియని ఒక వేదన ఉన్నది, నీ లోపల తెలియని ఒక కరుడు కట్టుకుపోయిన ఒక జీవితం ఉన్నది. అది పోతే కానీ నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. చాలా మంది ఏమంటారు, నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటాను. నువ్వు అనుకుంటున్నావు అట్ట, నువ్వు అనుకుంటూ కుదురుద్దా? నేను ప్రశాంతం, నేను అనుకుంటూ కుదిరింది. నాకు ప్రశాంతత అనేది నాకు తెలియదు. నా మనసు పడుకుంటే పడుకుంటే నిద్ర పట్టాలి, నిద్ర పట్టట్లేదంటే చాలా మంది పడుకుంటారు, తెలియకుండా కళ్ళ నీళ్ళు గారిపోతుంటాయి. ఎందుకక్క చాలా మంది పాపం అన్న పడుకో కళ్ళ నీళ్ళు గారిపోతాయి. ఎందుకంటే నా బాధ నీకేం తెలుసు? ఏం బాధ అండి, జీవితాంతం బాధలేనా? పుట్టినప్పుడు బాధ, పెరిగేటప్పుడు బాధ, పెళ్ళి అయిన తర్వాత బాధ, చచ్చేటప్పుడు బాధ. ఇంకా బాగుండేది ఇప్పుడు అమ్మ జీవితంలో? బాగుండేది ఇప్పుడు అక్క? నిశ్చయముగా బాగినండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. యెషయా గ్రంథంలో రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన పాపములను తీసివేసెను. ఇక్కడ నీకెందుకు టెన్షన్? నీకు అవసరం ఉండొచ్చు టెన్షన్ గురించి. హ్యాపీగా రోగం ఉందనుకో, లోపల కడుపులో కిడ్నీ జబ్బు ఉందనుకో, హ్యాపీగా ఉండు. నువ్వు జబ్బు ఉన్నా కూడా హ్యాపీగా ఉంటావా? హ్యాపీగా ఉండు, చచ్చిపోతే పర్లోకి వెళ్ళిపోతాం. అంత ధైర్యం ఆడిందంటే ప్రభువుని పొందుకున్న వాడికి అదే ధైర్యం అండి. నువ్వు ప్రభువుని పొందుకుంటే, నేను పోయిన తర్వాత వీళ్ళు ఏమవుతారు, నువ్వు అన్నా కూడా వాళ్ళు ఏమవుతావు. అదే అంటున్నాడు, భారముచ్చే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ప్రయాస. ఎందుకు నీ ప్రయాస? దేనికి ప్రయాస? ఏం ప్రయాస ఇది? ఇదే ప్రయాస. ఏ ప్రయాస అనుకున్నారు? ఇది సంపాదించాల్సిన ప్రయాస, సాధించాలన్న ప్రయాస. సంపాదించడానికి సాధించడానికి రెండింటికి చాలా తేడా తెలుసా? సంపాదించడం అంటే కష్టపడటము, పని చేసుకోవడం. సాధించడం అంటే
సాధించడం బిడ్డక్క మనసులో ఒకటి వస్తుంది, మరి దాన్ని వదిలిపెట్టండి చచ్చేదాకా. నీ జీవితం బాగుపడేది లేదు చచ్చేదాకా. యేసు ప్రభు యొక్క దేవుని సేవకుడు చెబుతున్నాడు, మనసులో ఒకటి వచ్చిందా, అది డౌట్ అయినా, అది కోరిక అయినా, అది ఆశ అయినా, అది పాప సంబంధం ఏదైనా, దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేసుకుంటూ వదిలేయాలంటే. ఎట్ట వదిలేస్తామయ్యా, భర్తే తప్పు దొరికిపోతే, భార్య పక్కకు పోతుంటే, నీవు పక్కకు పోతున్నావు లేదా నువ్వు చూసావు, నువ్వు ఊహించుకుంటున్నావు, నీ జీవితం అంతా ఊహాలోకంలో పడిపోయింది. ఊరేం చేస్తారు దాన్ని? అంటే జీవితం అంతా ఊహాలోకం అంటారు దాన్ని. ఏంటంట? ఊహాలోకం. అది ఎలా ఉందో తెలుసా? అది ఊహా ప్రపంచం. నువ్వు నమ్మింది ఎవరిని? ఇక్కడ వచ్చింది, ఇప్పుడు వచ్చింది పాఠంలోనికి. నువ్వు నమ్మింది ఎవరిని? దేవుడిని. దేవుడిని నమ్మితే దాన్ని ఏమంటాము? దేవుడిని నమ్మితే దాన్ని ఏమంటాము? విశ్వాసం. నీ విశ్వాసం బట్టి దేవుడు నీకున్న సమస్యలన్నీ తీసేయడా? మరి నువ్వు నమ్మితే కదా. ఇప్పుడు నువ్వు నమ్మలే, దేనికి నువ్వు ఇంకా దేనికి ఉన్నావు? ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రం తెలుసా? ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా ధర్మశాస్త్రం ఏం చేసిందో? ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నేనే సాధించాలి దేవుడికి అవకాశం అయినాడు. నువ్వు సాధించి ఏం చేస్తావు? అప్పుడప్పుడు చాలాసార్లు మీరు సాధిస్తారు తెలుసా? సాధించే సమయంలో మీ విశ్వాసం చచ్చిపోద్ది. మీకు తెలుసా తెలియదు? సాధించే విషయాలు మీ విశ్వాసం ఏమవుద్ది? ఇప్పుడు విశ్వాసం చచ్చిపోతే ఏమన్నారు తెలుసా? ఎంత మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఏంటి బండరాయిలాగా చూస్తూ ఉండమంటావా? నువ్వు బండరాయి నువ్వు అనుకుంటున్నావుగా. ఏమనుకుంటున్నావు? బండరాయి అంటే నీకు విశ్వాసం లేదని అర్థం. నువ్వు నమ్మితే దేవునికి కార్యాన్ని చేస్తావు. ఏమన్నాడు అక్కడ ఆయన? అదే చెప్పాడు కదా. చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 28 చివరి భాగం చదవండి. చాలా చక్కగా రాయబడింది మాట. చాలా చక్కగా చాలా బడి ఉంది మాట. నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే ఏ దాని గురించి పెద్ద చర్య తీసుకుని 1 గంట ఆలోచిస్తాను, తర్వాత తిరుగుతాను అంతే. అలాగే తట్టయ్యా పదకొద్ది కదంటే ఏదైనా కానీ నేను నమ్మిన నా దేవుడు గొప్పవాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీసారమ్మా. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించను గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. ఇప్పుడు యాజకుడు కావాలా, కుమారుడు కావాలి? మీకు చెప్పండి, ఎవరు కావాలమ్మా? కుమారుడు కావాలి. కుమారుడు కావాలంటే అక్కడ రాయబడి చదవండమ్మా, చదవమ్మా. ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. ఏంటంట? ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంట? ఆ ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? ఆ ప్రధాన యాజకుడు దినదినము తన పాపముల కొరకు, ప్రజల పాపముల కొరకు బలి అర్పించేవాడు. కానీ ఈయన వచ్చిన ఆయన అలాంటి వాడు కాదు. ఏంటంట చూడండి, తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే పని చేసి ముగించను. ఒక్కసారే. ఎన్నిసార్లు? మరి నువ్వు ఎన్నిసార్లు ఒక్కసారి ముగిస్తున్నావా, రోజుకు ఒకసారి ముగిస్తున్నావా? ఒక్కసారి ముగిస్తున్నావా, రోజుకు ఒకసారేనా? ఒక్కసారైనా, రోజుకు ఒక్కసారైనా? అంటే అర్థమైంది మీకు చెప్పింది నేను. నాకేం చాలా మందికి మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒక్కసారైనా, రోజుకు ఒక్కసారి? ఒక్కసారి అంటే ఏంటి? ఇప్పుడు నా మనసులోకి ఒక పాపం వచ్చింది, ఏదైనా కానీ ఆ పాపం నేను దేవుని సన్నిధిలో విడిచిపెట్టాను. అది ఒక్కసారే. రోజుకొకసారి అంటే ఆమేన్. నువ్వు విడిచిపెట్టింది ఎప్పుడు అక్క? నీ మైండ్ ఎప్పుడు కూడా ఆ దరిద్ర బుద్ధిలో ఉంటే నువ్వు ఎప్పుడు విడిచిపెట్టినా నాకు అర్థం కాదా? ఇక్కడ ప్రార్థన చేస్తావు, యేసు ప్రభుకి అప్పగించానంటావు, దేవుడా నువ్వే చూసుకోమంటావు, ఇంటికి పోయి ఇప్పుడు దాకా ఏం చేసావు? నువ్వు విడిచిపెట్టావు, నాకు అర్థం కాదా? నువ్వు సాధిస్తుంటే ఆయన ఎందుకు పోతాడు మధ్యలోకి?
వద్దురా. ఒకవేళ మీరు పని చేస్తారు ఏదైనా, ఎగ్జాంపుల్ ఏ పని, మీరు చేసే పని ఏదైనా అనుకోండి, అన్నం వండుతారు, లేకపోతే ఏదైనా ఒక పని చేస్తున్నారు. ఆ పని చేసేటప్పుడు మధ్యలో ఒకళ్ళు వచ్చి పొల్ల పెడితే మీకు ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది అక్క? అబ్బా సపోర్ట్ చేశారంటారా? పాపం రాదు. ఇప్పుడు మన పని మనం చేసుకున్నప్పుడు యేసు ప్రభు వచ్చి డిస్టర్బ్ చేయడం మనం మీరే చూసుకుని అంటున్నాడు. అందుకే రోజు నీ ఇంట్లో గొడవలు, ప్రతిరోజు నువ్వు సచ్చగా గొడవలు ఉంటూనే ఉంటాయి అంతే. కానీ దేవునికి వదిలేతే నువ్వు పడుచుకోవేది. వదిలేయాలంటే మామూలు విషయమా? ఏమంటారు వదిలేయాలంటే? విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుందంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపంగా ఈరోజు నువ్వు బతుకుతుంటావు. చాలా మంది వచ్చి అంటుంటారు, ఏందమ్మా ఎంత అన్న గురించి మాట్లాడుతున్నాడు, ఏంది నువ్వు ఎలా ఉన్నావు, 7 సంవత్సరాలు నీ పెనిమిటి చచ్చిపోతే అందరూ నేను ఎదవరాలంటున్నారు, కనీసం నీ బతికంటే నేను నా దేవుని మీద నమ్మకంతో బతుకుతున్నాను, మనుషుల కోసం కాదు బతికేదే. అదే కదా, 7వ సంవత్సరంలో భర్త చచ్చిపోయాడు, ఎక్కడుందామా? దేవుని ఆలయం. 7వ సంవత్సరంలో పెళ్ళైన 7 సంవత్సరాలకు భర్త చచ్చిపోవచ్చునంటే ఎంత వయసు ఉండొచ్చు అమ్మకం? ఒక రకంగా చెప్పాలంటే 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు పెళ్ళి అయింది అనుకో, 7 సంవత్సరాలు భర్త చచ్చిపోయినంటే 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు అంటే యవన కాలంలో ఉంటారుగా. యవన కాలంలో ఉన్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు చుట్టుపక్కల కుక్కలు ఎన్నో చదువుతుంటాయి, కానీ అసలు పడుచుకోదు. చూసుకొని పని నాకెందుకు, నేను పర్ఫెక్ట్గా ఉన్నా కదా. అర్థం కదా? చూసిన ప్రతి దానికి రాయేసిన ఉంటే నువ్వు పర్ఫెక్ట్ లేవని అర్థం. అవునా కదా? కుక్క పొరిగినప్పుడు రాయేసిన అనుకో, అర్థమైంది నువ్వు కుక్కను పడుచుకుంటున్నావు అంటే. మనం కూడా అదే చాలా మనం అంటాం, ఎందుకు పెద్దాన్ని పడుచుకుంటున్నాం అంటే నీ మైనస్ అంతా పట్టించుకునే దానిలో ఉంది కానీ దేవుని మీద లేదు. దేవుని మీద లేదు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు ఎదుగో అబ్రహాము నీకు కలిగిన ఏకైక కుమారుడు నాకు ఇస్తావా అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇస్తానన్నాడు. మరి ఇస్తానన్నప్పుడు ఇచ్చేయాలా లేదా? ఇచ్చేశాడు. నీవు కూడా నీ మనస్సుని దేవునికి ఇచ్చేస్తే ఇంకా లోక సంబంధమైన పట్టించుకోకూడదు. అంతే. తప్పులు చేయాలని, పాపంలో తిరగాలని అందరికి ఉంటుంది, లేకుండా ఏముంటే మనం శరీరంతో వచ్చిన వాళ్ళం. కానీ శరీరంతో వచ్చిన మనము ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి మన పాపంలో ఆయన తీసివేశాడని నమ్ముతామో, నీ కళ్ళ ముందు పాపమున్నాను చెయ్యవు. నిజం. ఎంత గొప్ప విషయం తెలుసా? దావీదంట వృద్ధాప్యంలోకి వచ్చాడంట. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చాడంట. అతను చలి బాగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యవన కాలంలో ఉన్నటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి తన దగ్గరికి తీసుకొస్తే ఆమెతో ఆయన తప్పు చేయలేదంట. నా జీవితంలో ఒకసారి తప్పు చేసి పాపం చేసి నేను పొరపాటు చేశాను, ఇప్పుడు నేను నా దేవుడి మీద ఆధారపడ్డాను, నేను అప్పటికి తప్పు చేయను అన్నాను. వాళ్ళే ప్రేరేపించని నేను చేయనని చెప్పాడంట. అదే చెప్తుంది, సున్నతి బలవంతం చేస్తున్నారు మనుషులు ఈరోజు. సున్నతి బలవంతం చేస్తున్నారు. నువ్వు ఇలా ఉంటే అట్ట, నువ్వు పడుచుకోకపోతే అట్ట, నీ కుటుంబం పాడైపోతుంది అని బలవంతం చేస్తున్నారు భిన్నమైన వాళ్ళు వచ్చి. నువ్వేమంటున్నావు? ఈ బైబిల్ పక్కన పెట్టేసి నేనే పడుచుకుంటానని నువ్వు వాకులు కాపలా కలుసుకొని చూసుకుందాం అన్నాడు. విశ్వాసం ఎప్పుడు పోయిందో కూడా నీకు తెలియదు. అసలు ఉందే నీ దగ్గర కూడా తెలియదు నీకు. విశ్వాసం అసలు ఉందనుకుంటున్నా, అసలు లేదు. నువ్వు పడుచుకునే తరపులేదు. దేవుడు ఎందుకు? దేవుడు అవసరమా? యుద్ధము, మరి యుద్ధం యెహోవాదైనప్పుడు చేయాల్సింది ఎవరు? దేవుడు. మరి నువ్వే చేస్తే ఆయన ఎందుకు? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, కన్యకను నా కన్నులతో చూడకూడదని నా కన్నులకు నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. ఎవరు? దావీదు. కన్నులకు నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు కన్నులతో నిబంధన చేసుకున్నప్పుడు కనపడరా? కనపడ్డప్పుడు మరి నిబంధన ఎలా జరుగుతుంది? చూడకుండా ఉంటాడా? ఆమేన్. ఏందమ్మా? సూచన పెద్ద పట్టించుకోరు. ఏమందిలో మామూలుగా కదా అనుకో వెళ్ళిపోతుంటారు. అంతేంది, నేను లోకంలో చచ్చిపోయాను, దేవుళ్ళు ఎదుగుతున్నాను, ఇంత పెద్ద సూచన ఏముందాడా? ఇప్పుడు పెన్ను పైన సువార్త వచ్చి ఏమంటుంది తెలుసా? శరీర సంబంధమైన దాన్ని తీసుకొచ్చి పెట్టిందమ్మా సంఘంలో. ఆత్మ సంబంధమైన దాన్ని ఏం చేశారు? కొట్టేసి శరీర సంబంధమైన తీసుకొచ్చి అరకొరచ పెట్టారు. మీ పాపముల కొరకు యేసు ప్రభు చచ్చిపోలేదు అని తెచ్చిపెట్టారు. అందుకని చచ్చిపోకపోతే ఇప్పుడు ఏం కావాలి? మళ్ళీ సున్నతి కావాలి కదా.
హృదయ సంబంధమైన సున్నతే నిజమైన సున్నతి, శరీర సంబంధమైన సున్నతి. ఇప్పుడు హృదయంలో మారాలి, శరీరంలో మారాల్సిన అవసరం లేదు. హృదయంలో తప్పు లేకపోతే నువ్వు ఎక్కడ కూర్చున్నా పర్ఫెక్టే. నేను చెప్తున్నాను ఈరోజు, నేను ఒక దేవుని సేవకుడికి చెప్తున్నాను, నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ హృదయంలో తప్పు చేయాలని ఆలోచన లేకపోతే నువ్వు ఎక్కడ కూర్చున్నా అదే. నీ హృదయంలో తప్పు చేయాలని ఆలోచన ఉంటే నువ్వు ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చున్నా నువ్వు పర్ఫెక్ట్ కాదు. ఏంటంటే రెండింటికి చాలా తేడా ఉంటుంది అనుకుంటున్నాము. ఒకటే, బయట ప్రపంచం మొత్తం తిరిగినా తప్పు చెయ్యకూడదు అనుకున్నాడు, చేయడంతే. ప్రపంచం మొత్తం కాదు, ఇంటిలో కట్టేసి కూర్చోబెట్టినా తప్పు చేయాలనుకున్నవాడు చేస్తాడు అంతే. దానికి నువ్వు ఎన్ని చెప్పినా నిలవాలి అంతే. కట్టేసి నడిచేస్తారంటే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? ఏం రాయబడింది తెలుసా మీకు ఎవరికన్నా? వారంట సాయంకాల సమయంలో సరంబి ఇళ్లలో నులక మంచం మీద పడుండి పగటి కళల కనుచు ఊహా ప్రపంచంతో పాపం చేస్తాడు. ఎవరేం చేస్తారు ఏంటి చెప్పండి? ఇప్పుడు శరీరంతో చేయలేదు కాబట్టి శరీరంతో చేస్తే కంట్రోల్ చేస్తాడు. ఇప్పుడు ఊహతో తప్పు చేస్తాడు, నువ్వు ఎలా కనిపెడతావు? నాకు అర్థం కాదా? ఊహతో తప్పు చేసే నువ్వు కనిపెట్టగలరమ్మా? ఆ ఊహను తప్పించేవాడు ప్రభు. ఆ మనిషిలోనికి చెడ్డ ఊహ రాకుండా చేసేవాడు ప్రభు. ఇప్పుడు నాలోనికి ఆ చెడు తలంపు రాకుండా చేసేవాడు ప్రభు. అది మనకు కావాల్సింది. ఊహలోనే తప్పు చేయకపోతే నిజంగా ఊరిలో తప్పు చేస్తుందా? ఊహలో తప్పు చేస్తున్నాడంటే నిజంగా ఖచ్చితంగా చేస్తున్నాడు ఏదో ఒక రోజు. అర్థమైందా? ఏదైనా దొంగతనం చేసేవాడు దొంగతనం ఒకేసారి పోయి చేస్తాడా? ఏం చేస్తాడు? ముందు ఏం చేస్తాడమ్మా? ప్లాన్ తీసుకుంటారమ్మా. ఎంత బాగా కదా ప్లాన్ తీసుకుంటాడు. ఈ పక్క ఎంతమంది మనుషులు ఉంటారు, ఇటు పక్క ఇల్లు ఉన్నారు, ఈ పక్క డోర్లు ఉన్నాయి, ఇటు పక్క ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఇళ్ళ కాడు ఉంటారా లేదా, ఎన్ని గంటలకు నిద్రపోతారు, ఎన్ని గంటలు అని ఇన్ని రోజులు ప్లాన్ వేస్తున్నాడు తెలుసా? అన్ని రోజులు ప్లాన్ వేసి ఒక్కరోజు కొట్టిందంటే ఎగిరిపోద్ది అంతే. ఏడు కూడా తప్పు చేయడానికి ప్లానింగ్ మనసులో చేసుకుంటుంటే నువ్వు ఎక్కడ కంట్రోల్ చేస్తున్నావు నాకు అర్థం కాలేదు. నువ్వేమనుకుంటున్నావు? మనిషిని కంట్రోల్ చేస్తున్నావు. బయటికి బావద్దు, ఆడుండొద్దు, ఇటు బావద్దు, ఎడికి జావద్దు, ఆ ఊరికి బావద్దు, ఇక్కడ బావద్దు, నువ్వు బయటికి పోతే బాగుండవు. నువ్వు మనిషిని కంట్రోల్ చేస్తున్నావు, మనసును. ఈ లోపల కూర్చొని 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 ప్లానింగ్ గీసుకొని ఏదో ఒక ప్లాన్ ద్వారా బురిడి కొట్టేసి బయటికి పోయి ఉన్న తప్పంతా చేసి ఒక్కసారి బయటపడిపోతున్నాయి. మనం ఏమనుకుంటామంటే ఎంత మంచోడు నువ్వు అనుకున్నావు, లోపల మొత్తం విషమే, లోపల ఉన్నదంతా విషమే. అప్పుడప్పుడు పాట పడతారు కదా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషికి పుట్టిన సర్పాన్ని. మనిషిగా అంటే సర్పం నుండి ఏమంటది? సర్పం ఎంత డేంజర్ తెలుసా? కాపలా కాసుకొని కాటేయడానికి రెడీగా ఉంటది. అది 10 మందిలోకి వస్తుంది, కట్టకడి కాటేస్తుందా? అంత పిచ్చిదా? ఎందుకు? 10 మందిలోకి వస్తే కొట్టేస్తారు, చంపేస్తారు, సత్తానంటది. ఎవరు లేని పక్షంలో చూసి నిద్రపోతున్న సమయంలో ఎక్కడో ఒక చోట ఒంటరిగా ఉన్నప్పుడు ఊరికి కూడా కట్టకడి కాటేసి వెళ్ళిపోతుంది అంతే. ఈయనేమనుకుంటాడు? సేమ కొట్టిందో ములుగుచ్చింది అనుకుంటారు. తర్వాత తెలుస్తుంది నోట్లో నుంచి నులుగొస్తే అర్థమంది వైరా పొట్టి కట్టింది మామూలు కాదురా, అది పాము, నువ్వు ఎమ్మటి హాస్పిటల్లో పోమంటారు. అలాగే ఈ పాపం కూడా ఇలాగనే వాడు ప్లాన్ వేసి కాటేసి కట్టకని వచ్చేస్తాడు. నాకు సంబంధం లేదనుకుంటున్నాడు వచ్చి. కానీ వాడు టైం వచ్చినప్పుడు నురుగులో బయటకు వచ్చేది పాపం అని తెలిసిపోరు. తెలుసుగా యోధా గురించి తెలుసుగా మీ అందరికి. యూదా తెలుసా? తన యొక్క కుమారుడికి ఒక భార్యని వివాహం ఇచ్చి పెళ్లి చేస్తే తన కుమారుడు చచ్చిపోయిన తర్వాత పిల్లలు చేయమంటే వాళ్ళు కుదరదన్న తర్వాత అప్పుడు ఒక సందర్భంలో మనోడు ఆ దారి పొరుగును పోతూ ఒక వేష అనుకొని ఆ వేష దగ్గర పోయి చేస్తే తర్వాత కొన్ని రోజులు కోడలు గర్భం వచ్చేసింది. నువ్వు తప్పు చేసావు అన్నాడు. మరి పిచ్చోడ తప్పు చేసింది నేను కాదు నువ్వు అన్నది. నేను పర్ఫెక్ట్, నేను తప్పు చేయలేదు. లేదు నేను పర్ఫెక్ట్ అన్నాను. నువ్వు పర్ఫెక్ట్ ఎలాగా? నాతో ఆ రాత్రి కలిసి పాపం చేసింది ఎవరంటే ఈ కర్ర, ఈ యొక్క ముద్ర కలిగిన వాడు. ఆ కర్ర ముద్ర ఎవరిది? నీకు అర్థం కాలేదా అంటే అప్పుడు అన్నాడు, నాకంటే నువ్వు నీతిమంతురాలు అన్నాడు. నాకంటే నువ్వే నీతిమంతురాలు, ఎందుకంటే నేను కరెక్ట్గా చేయకుండా నువ్వు మాత్రం పర్ఫెక్ట్గా చేశావు. ఆలోచించండి,
తప్పు చెయ్యాలని పురుషుడికి కానీ స్త్రీకి కానీ అనిపించే మీరు ఎంత కాపలా కాసినా కంట్రోల్ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత కాపలా కాసినా అది తప్పు, ఏ తప్పు అయినా, పాపమైన, తిరుగుడైనా, వ్యభిచారమైన, మద్యపానమైన ఏదైనా మీరు ఎంత కంట్రోల్ చేయాలనుకుంటే ఎవరి వల్ల కాదు. కానీ దేవుడు కంట్రోల్ చేయాలనుకుంటే ఎవరు ఆపినా ఆగడంతే. దేవుడు కంట్రోల్ చేస్తే ఎవరు పొమ్మన్నా అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాం, మనం కంట్రోల్ చేసుకోవడం కాదు, మన దేవుడి కంట్రోల్ చేయాలి. అందుకేమన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఇక్కడ ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత మన భారం అంతా ఎవరి మీద పెట్టాలి? ఇప్పుడు నీకు అటువంటి భారం అంతా పోతే తేలకుంటుందా అంటే ఇప్పుడు తేలక లేదంటే అర్థమైంది. భారం నీ మీద పెట్టుకొని ఈ గురించి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది? అప్పుడప్పుడు మీకు చాలాసార్లు చెప్తారు చూడండి, చాలా మంది కూడా చెప్తారు కదా, బస్సు ఎక్కినా కూడా నెత్తిని మడదించడంట. నాకు ఎక్కడి మీదకి బస్సు నాకు అర్థం కాదా? నువ్వు బస్సు ఎక్కిన తర్వాత మోడ కింద పెట్టుకుంటే ప్రశాంతం పడుతుంది. నెత్తిని మొదలు పెట్టుకుని బస్సు ఎక్కినా కూడా ఉపయోగం ఏముంది? అది యాడి గుణం ఒకటేనంటే అదే కదక్క, యాడి గుణం ఒకటేను. బస్సు ఎక్కినా కూడా ఈ బరువు తగ్గలేదంటే అడుగుతుంది. ఎక్కిన తర్వాత మూట తీసి కింద పెడితే ప్రశాంతం పడుతుంది. ప్రభు దగ్గరికి వచ్చినా కష్టాలు పోలేదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినా బాధ తీరలేదంటే కుదరదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆ బరువు తీసి పక్కన పెట్టాలి. నిజమంటే నిజం, పక్కన పెట్టాలి. పక్కన పెట్టాలి అనే మనసు నీకు కలిగించేది వాక్యం. ఇప్పుడు ఆ వాక్యాన్ని తెలివేవారు కానీ ఆచారాలు కలిగించే రోజులు అంతే కదక్క. వాళ్ళు సున్నతి వద్దన్నారు కాబట్టి సున్నతి చేయడం తర్వాత ఖచ్చితంగా చేయాలని కొంతమంది వచ్చారు, వాళ్ళ మధ్య భేదాలు వచ్చారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? పాత నిబంధనలో కొన్ని వద్దన్నారు. ఏమొద్దన్నారు అక్క? నేను ఫ్లాట్ చెప్పేస్తాను, చాలా చక్కగా చెప్పేస్తాను. పాత నిబంధనలు ఏమొద్దన్నారు? కొన్ని తినొద్దన్నారు, కొన్ని తాగొద్దన్నారు. అంతేనా? ఇప్పుడు చర్చ మొత్తం జరిగేది ఇక్కడే, అస్సలు ప్రారంభమైంది ఇక్కడే, ఇక్కడ స్టార్టింగ్ అయింది అక్కడే. సున్నతి పాత నిబంధనలో చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చేసుకోమన్నప్పుడు పౌలు గారు వద్దు, ఇది కరెక్ట్ కాదు. అది పాత నిబంధనలు అక్కడ బాగానండి, ముగిస్తాను. అక్కడ బాగానండి, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం తెచ్చి అహరోను చేతికి ఇచ్చాక అహరోను తీసుకెళ్ళి దూడపిల్లని చేశాడు. ఏం చేశాడు? ఆ మాట చూసినప్పుడు నువ్వు వచ్చింది చాలాసార్లు, మళ్ళీ ఒకసారి కొన్ని బాధ కూడా చేసింది. దూడ కాకుండా సింహాన్ని చేసిండు బాగుండగా. అదే కనుక మన దేవుడు అడవికి రాజు అని పేరు పెట్టుకోవచ్చుగా, గడ్డి తినే దూడపిల్లని చేసింది. అదండి మరి ఒక రేంజ్ అసలు ఆలోచించండి. అసలుకే దూడపిల్ల కాకుండా సింహాన్ని కానీ లేకపోతే పెద్దదాన్ని చేసేట్టుగా బాగుండేది కానీ. అంటే మనిషి యొక్క మైండ్ ఎంత అజ్ఞానంలోకి పోయిందంటే దేవుణ్ణి తక్కువగా చూసే మనసు ఎక్కువగా చూడాలి. దేవుడి రేంజ్ మన రేంజ్ దగ్గర కాదు. అర్థమవుతుందా? అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇలా దగ్గర బంగారం ఉంటే మళ్ళా నేను లేనప్పుడు ఈసారి పిల్లి చేస్తారని బంగారం మొత్తం ఇక్కడ తగలబెట్టమన్నాడు. అది ఆ పాయింట్. అర్థమైందా? అవసరమైతే పిల్లిని ఏం చేస్తారు, ఎలకని ఏం చేస్తారు, సేమని ఏం చేస్తారు, ఏదైనా చేయగలరు. ఎక్కువ ఉంటే ఏమో దాన్ని చేశారు, తక్కువ ఉందని పిల్లిని చేస్తారు, ఎలకని చేస్తారు కదా, తక్కువ ఉంటే ఎలకని చేస్తారు, ఎందుకంటే ఎక్కువ లేదు కాబట్టి ఏం చెప్పారు తెలుసా? మీ దగ్గర ఉన్న మొత్తం ఓడిపికి నాకు చెప్పాను. ఓడిపిక్కిమంటే వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఓడిపిక్కి ఇచ్చేస్తే అది మొత్తం తగలబెట్టి ఆ బూడిదంతా తీసుకెళ్ళి ఆ నన్ను సముద్రం కట్టేసారు. ఇప్పుడు ఈడి తీసుకొచ్చేయమన్నారంటే ఆడవాళ్ళు తీసేసారు, మీరు తీసేయమని చెప్తారు. కానీ పిచ్చోళ్ళు అసలు అక్కడెందుకు చేశారు, ఇక్కడ ఏం చేస్తాను నాకు అర్థం కాదు. ఇప్పుడు కూడా బెనం వచ్చింది. ఒకళ్ళు ఏమంటారు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు గాలి చేసుకోవద్దు, నువ్వు కమ్మ పెట్టుకోవద్దు, నువ్వు పూజ పెట్టుకోవద్దు. అరే స్వామి, వాళ్ళు ఎందుకు చేశారు, నువ్వు ఎందుకు చేస్తావు? నీకు అర్థం అవుతుందా? కొంచెం నిఖితి జ్ఞానం ఉందా? ఇప్పుడు ఏంటో కదా కొట్లాట పడేది కష్టం మధ్య. ఏంటో కదా నేను ఇప్పుడు తెచ్చా, నీకు నచ్చితే చేసుకుని నీకు నచ్చకపోతే వదిలే, అది నీ ఛాయిస్. పెట్టుకుంటే తప్పేంది? పెట్టుకుంటే తప్పులేదు, పెట్టుకోకుండా దాన్ని పెద్ద పాయింట్. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, పూజ పెట్టుకోకుండా, అక్కడ లేడీస్ గురించి అయితే, లేకపోతే జెంట్స్ గురించి అయితే ఉంగరాలు పెట్టుకోకుండా, చైన్లు వేసుకోకుండా, ఇంకా ఉన్నటువంటి సూటు బొట్లు వేసుకోకుండా, ఇవన్నీ లేకుండా వికాలంగా ఇవన్నీ బాగొట్టుకునేటువంటి నాదలు కొనుక్కోకున్నంత మాత్రం పర్ఫెక్ట్ ఉందామా?
చెప్పండి, పర్ఫెక్ట్ అందామా? వీళ్ళు కమ్మలు పెట్టుకోకుండా, గొలుసులు పెట్టుకోకుండా, మెల్ల హారాలు వేసుకోకుండా, పూలు పెట్టుకోకుండా, చింపిలు చుట్టూ వేసుకుని ఎట్టుకోకున్నంత మాత్రాన్ని అలా పర్ఫెక్ట్ అందామా? పాపం జరిగేది హృదయంలో, పైన కాదు. వీళ్ళకి అర్థం కాక పైన తీసేస్తే మీకు అలంకరణ పోతే మిమ్మల్ని ఎవరు చూడాలి? పిచ్చోళ్ళారా? పైన ఉన్న వస్తువులను చూడట్లా, శరీరములో ఉన్నటువంటి ఆ దరిద్రపు బుద్ధి అది వస్తువులను చూసేది కాదు, కోరికొస్తే దేంతో నేను చేసేది అంతే. రోమిలి రాజపత్రి అదే రాయబడింది, వాళ్ళ స్త్రీల సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్త్రీలతో స్త్రీలే తప్పులు చేశారు. ఇక్కడ అసలు ఇవన్నీ అనేది నన్న దీని గురించి పెద్ద పడుచుకోవద్దు. వీటి గురించి కదా ఇక్కడ ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చింది ఎక్కడ? విశ్వాసంలో సన్నగిలిపోయారు ప్రజలు. అది విషయం. ఇక్కడ విశ్వాసం ప్రాముఖ్యమైంది. ఈ పెట్టుకునే పెట్టుకోవద్దు, నాకు అర్థం కాదు. అట్లా ఏమనుందా? ఇవన్నీ ధరించిన వాళ్ళు పాపం చేస్తారు అన్నా మళ్ళీ. అది ఇంకా చాలా తప్పు కదా. ధరిస్తే పాపం చేస్తారు, ధరించకపోతే చేయరని చెప్తే ఇప్పుడు అందరు కూడా తీసేసి మారపడి ఉన్నారు. వాళ్ళు చేయలేదని అర్థమా? కొంతమంది మొత్తం వదిలేసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళే తప్పు చేయలేదు అన్నామా? అస్సలకి అజ్ఞానంలో అప్పుడప్పుడు మీకు అనిపించిన చూస్తారు. ఇదిగో వీళ్ళు ఏంటంటే ఎద్దులకు ముక్కు పోగులు పెట్టి ఎంత పెట్టుకుని అంత నీకెందుకు అర్థం? ఇలా అవసరమా? ఏంటి అర్థం కాదు అసలు. అసలు బైబిల్ తోక తొండే తెలిస్తే ఇటు అర్థమవుతుంది. ఆ తోక తొండే తెలియని వాడికి ఏం తెలియదు. మనం ఏం చెప్పాలి? ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, పాత నిబంధనలు వాళ్ళు తీసేశారు. కరెక్టే, పాత నిబంధనలు వాళ్ళు తీసేశారు. నేను కరెక్టే చెప్తున్నాను. పాత నిబంధనలు వాళ్ళకి ఇల్లు వాకిలేదు, మరి నీకెందుకు మిద్దుల మేళ కార్లు? వాళ్ళకి లేవక్క, మరి నీకెందుకు? వాళ్ళకి ఎందుకు సంపాదించుకోవాలి? వాళ్ళకి అంత తక్కువ ఉందా? ఎక్కడ కట్టుకోలేదు. వాళ్ళు ఏం చేశారు? ఎడారిలో నడుచుకుంటూనే పోతున్నారు. మరి నీకెందుకు ఎప్పటి చోటున్నావు? ఏసీ రూమ్లో పడుకున్నావు. వాళ్ళు ఎర్రటంలో ఎక్కి శాఖం చేస్తూ లేని కొన్ని దరిద్రాలలో వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు. మరి నువ్వు కాలు కింద పెట్టవు, ఏసీ రూమ్ నుంచి బయటికి రావు. నీ యొక్క అవయవాల లక్షణాలు చూస్తే నేను వేసుకునేటువంటి సూటు లక్షణాలు, నీ యొక్క షూ ఒక లెక్క. ఎన్న అది పిచ్చోడా? మారాల్సింది మానసురా, మనిషి కాదురా. నేను ఎన్నోసార్లు చెప్తాను, చిన్న ఎక్కువ పోలేప్పుడు. దేవుడు తప్పు ఏముందంటే నువ్వు వేసుకునే తప్పులేదు, వాళ్ళు వేసుకునే తప్పులేదు. తప్పు అనేది శరీరముతో పాపం చేస్తే తప్పు, హృదయంలో ఊహిస్తే అది తప్పు. నేను అప్పుడు మొత్తం ధరించుకుని ఇప్పుడు నేను కళ్ళు బాగలేదు, నాకు కళ్ళంతా పెట్టుకున్నాను, షో కోసం పెట్టుకున్నానంటే ఊరేం చేస్తాను కదా. ఇప్పుడు ఉదాహరణకు మీ ఇళ్లలో పరిస్థితులు బాగుండవు. కొంతమందికి ఏంది ఈ గాజులు కమ్మలు పెట్టుకోకపోతే వాళ్ళకేదో వాళ్ళకు ఉన్నటువంటి భారతదేశ సంప్రదాయ ప్రకారం కొన్ని విధాలుగా అంటారు. కాబట్టి అవి ధరించుకుంటే వాళ్ళకేమైనా ఇబ్బంది? నాకు అర్థం కాల. మొత్తం తీసేయమంటారు, మొత్తం తీసేస్తారు. మొత్తం తీసేసి తప్పు చేసి పరలోకం పోతారా? మొత్తం వేసుకుని పరిపెట్టుకుంటే పరలోకం పోకుండా రే బతికేది ఎక్కడ? మనము ఇదే సమాజము, ఎక్కడి నుంచి వచ్చాం మనము? ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలాంటిది? ఇక్కడ ఎలా పద్ధతిగా ఉండాలి? అందుకన్నాడు బలహీనులైన వారిని బలపరిచి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ వారిని మంచి మార్గంలో తీసుకురావాలి. ఇలా వద్దే అట్ట ఆదివారం కదా తెల్లగే కట్టుకోవాలి, వాళ్ళ భర్తకు అసలు అంట తెల్లదంటే. ఇప్పుడు ఏమేం చేయాలి? ప్రార్థనకు రావాలి, ఇంటికాడ కూర్చోవాలి. చెప్పండి, నాకు నీకు అర్థం కాదు. పైనుంచి కింద దాకా వైట్ వస్తే నేను ఉన్నానా లేనని వాడు కోపపడతాడు కదా. ఉన్న రోజులు అట్టాక అంత కుటుంబం మొత్తం మారినా కూడా నమ్మకం లేనిదే రోజులు, అవునా కాదా? ఇప్పుడు ఏం చేయాలి మరి? అర్థం కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారా, బయట వీళ్ళకి చెప్తారా? వీడికి వచ్చిన పాస్టర్ ఆడుతుంటే ఈయన మొక్కగా చూసి ఆయన కాడికి వచ్చినప్పుడు నన్నే తిడతాడు, ప్రార్థనకు మానుకుంటుండే పాపం. నిజాలు చాలా మంది అంటారు మీకు ఇది అని చెప్తాను. నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పినట్టు చెప్తే యోహాను ఉన్నాడు కదా. ఏ యోహాను? బాప్తిస్మ ఇచ్చే యోహాను. మీరు మంచోడు. ఆయన ఎవరి వల్ల పుట్టారని రాయబడి కొన్ని వారు నేను చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను మీకు? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేనని రాయబడింది. అదే కదా చెప్పింది మీకు ఒకసారి. దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు కాబట్టి ఏమేం చేశాడు? ఒంటి చర్మం కప్పుకొని అడిగి పొట్ట తేనెలో పెడతా తిన్నారు. మరి మీరు ఎందుకు చికెన్ బిర్యానీ తింటారు? మీరు కూడా పొట్ట తేనె పెడతా తిని ఒంటి చర్మాలు ధరించుకోకపోని మరి అడవుల్లోకి నిజం చెప్పాలి. మరి ఇప్పుడు నేను చెప్పేది ఫ్రాంక్ అంటున్నావు. ఇప్పుడు మనం చేసే పద్ధతిలో మనం ఎగతాళి చేస్తున్నారు ఈరోజు చాలా మంది. అర్థం కాల మనకు.
ఏదైనా లిమిట్. నేనేం చెప్తాను, 10 సార్లు చెప్తాను కదా, 10ది లిమిట్ ఉండాలి. హద్దు దాటి ఏది చేయకూడదు. ఇప్పుడు ఏమన్నాడు, జడలేసుకోమన్నాడు. జుట్టుంది కాబట్టి ఎర్రపోసుకుంటే బాగుండదు కాబట్టి జడలేసుకోమన్నాడు. జడలు అంటే నగరాలు పెట్టుకొని ఎట్ట వేసుకోవద్దు. ఎందుకు అది వేసుకుంటే తప్పు అంటే తప్పేమి లేదు, దానికోసం టైం వేస్ట్ చేస్తున్నారు అంతే. సంసోను ఏం చేశాడంట, సంసోను తెలియదు ఏం చేసిందంట, సంసోనుకి తెలియదా, జడలేసింది. జడ కాదు జడలు, జడలేసింది. కావాలంటే న్యాయాధిపతులకు అంత చదువుకొని వెళ్ళిపోయి మామూలు విషయం. అంటే నేను అంటున్నట్టు తప్పని కాదు, కొన్ని విషయాలు కొన్నిటల్లా మీ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ రాకుండా సరి చేసుకోవాలి మీరు కూడా. బైబిల్ ప్రకారం మనం బతుకుతుంది భారతదేశం, మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశంలో మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి. అర్థమవుతుందా కాలేదక్క? కొన్ని కండిషన్స్ ఉంటాయి. మాకు ఏ కండిషన్స్ ఇవ్వండి అనుకోండి, ఏ కండిషన్స్ లేకపోతే మీకేమైనా కొన్ని జరుగుతాయి, కొన్ని అరిష్టాలు అంటారు కదా, కొన్ని జరుగుతున్నప్పుడు వాటిని పాటించకూడదు. మరి అవన్నీ పాటిస్తారు. ఉదాహరణకు ఇంట్లో మనిషి చచ్చిపోయాడు, మా నాన్నే చచ్చిపోయాడు. నేను తలస్నానం చేయకూడదు, 11 రోజులు ఉండకూడదు. మరుసటి రోజు తలస్నానం చేయాలి, 3 రోజులు తలస్నానం చేయాలి. నాకు నచ్చిన మా అయ్యపోయి నెలకి పోయి వాళ్ళ ఇంట్లో బోధిని వాళ్ళని కూడా మా ఇంటికి కలుసుకొచ్చుకోవాలి. మరి ఇది కూడా చేద్దాం, చెప్పండి చూద్దాం. మరి జాతర కొన్ని కండిషన్స్ కంట్రోల్ చేయాలన్నా చేయలేము, కొన్ని కండిషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ కంట్రోల్ చేయాల్సింది పాపాన్ని, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది మినిస్ట్రీ సంఘాలు కొంతమంది ఏమవుతున్నారు తెలుసా, ఇది చేయొద్దు, ఇది వేసుకోవద్దు, ఇది చేయొద్దు, ఇది తినొద్దు. ఏంటిరా ఈ గోళ, నాకు అర్థం కాలేదంటే తప్పుడు. నీ మారాల్సిన మనస్సు, నీ విశ్వాసం పరలోకం మీద, నీ ఎదురుగా పచ్చ నోట్లు కట్ల కనపడ్డా పరలోకము నాకు వద్దని వదిలేయాలి. అది నిజాయితీ అంటే, నీతి అంటే. కానీ నేను ఏమి ధరించుకోను, అన్నట్టుగా నేను దేవుడికి నిలువు దోపుడు తీసుకున్నానని అక్కడ నుంచి పచ్చ నోట్లు వస్తుంటే వాటిని తీసుకెళ్ళి అకౌంట్లో వేసుకోవటం కాదు ఇక్కడ. అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఈ కాదు నేను అన్ని వదిలేసాను, నేను కమ్మలు పెట్టుకోను, పూలు పెట్టుకోను, బొట్టు అది గాజులు వేసుకోను, ఇది పెట్టుకొని మెట్టలు పెట్టుకొని ఏం పెట్టుకోనని ఎప్పుడు ఇంట్లో గొడవలు, అడుగుతాడు, తగాదాలు పెట్టుకోవటాలు, కోపగించుకోవటాలు, వ్యభిచారాలు చేయటాలు ఉంటే వీటి వల్ల కూడా పర్లోకం. మళ్ళా అసలు ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యం కాదు అర్థం కావాలి. ఇప్పుడు బైబిల్ ప్రకారం దేవుడి బిడ్డలకు వీళ్ళేమన్నారు తెలుసా, ఇదిగో రాబోతున్న రాజ్యములో ఏమన్నదంట, రాత్రి ఉండదు, పగలు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆకలి ఉండదు, దప్పుకుండదు. అక్కడ నీకు రత్నాలు, రాసులు, బంగారు, వజ్ర, వైడూర్యాలు అక్కడ అవసరం లేదు, అక్కడ నిత్య మహిమే. కానీ ఏడున్నావు కాబట్టి కొన్ని కండిషన్లకు కొద్దిగా అలవాటు చేసుకో, కొన్ని కండిషన్లకు కంట్రోల్ చేసుకో, తప్పలేదు. మన అంతే కదమ్మా. మనం అనుకోవచ్చు నువ్వు హ్యాస్గా నీ వరకు నువ్వు పర్ఫెక్ట్ ఓకే వదిలేసేది. కానీ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చిండు అనుకోండి, నాలాంటి వచ్చింది అనుకోండి, వచ్చి నేను నాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నేను వేరే తింటే ఇలా చర్చికి రాకూడదు నేను మానుకుంటాను. అది గుర్తుపెట్టుకోండి, నేను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు ఇది ఏంటి అంటున్నాను, నేను ఇక్కడ కాదు, అవసరమైతే 1000 మంది మధ్యలో కూర్చొని నేను ఇదే మాట్లాడతాను. బైబుల్ ఆధారాలతో చూపిస్తాను. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చేయాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదక్క, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే చెమట దారపోతుంది, ఇట్లా తుడుచుకుంటున్నాం అందరం కదక్క, ఇక్కడ తుడుచుకుంటున్నాం, చెమట పోతుంది, ఎందులో బయట పెట్టినా బాగుంటున్నాం. అదే డిసెంబర్ 25వ తారీఖు అప్పుడు కూడా బయట చెట్టు లేకుండా బయట పెడతాం, అప్పుడు కూర్చొని చూద్దాం. మరి కాలానికి తగినట్టు మారినప్పుడు, పరిస్థితులు తగినట్టు కూడా మన జీవితాన్ని మార్చుకోవాలనుకున్న విషయాలు తప్పదక్క. అప్పుడు మీరేమన్నారు తెలుసా, యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే ఈ అర్ధరాత్రి ఈ చలిగానికి నేను స్వెటర్ వేసుకొని ఏం వేసుకోను, కనీసం కండ కూడా కప్పుకోను, నాకు ఈ చలే రాకుండా చేస్తే నిజమైన దేవుడు మూర్ఖురాలు కూర్చుంటే వానలో కూర్చొని ఏసై నువ్వు నిజమైన దేవుడు అయితే వానలో ఒక్క చుక్క కూడా నా మీద పడకుండా చేయమని ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి. అసలు నాకు అర్థం కాలేదు. ఎర్ర టెండలో కాళ్ళు చెప్పులు లేకుండా నిజమైన దేవుడు అయితే నా కాళ్ళు కాడకూడదని నాకు నిలబడితే వాళ్ళని ఏమన్నారు అక్కడ, నాకు అర్థం కాలేదు. చెప్పండి. మూర్ఖత్వమైనటువంటి భక్తి లోకంలోకి వచ్చేసింది. నువ్వు ఆ ఎర్ర టెండలు కూర్చొని ఒళ్ళేడు చేసి వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయి హాస్పిటల్ తీసుకుపోతే నిన్ను బట్టి ఊరిని తిడతారు. ఆమేన్.
నీకు 2-3 రోజులు నేను ఉపవాసం ఉండాలనుకోని నీకు అలవాటు లేకపోయినా కూడా 3-4 రోజులు ఉపవాసం ఉండేసి కళ్ళు తిరిగి కింద పడిపోయి బీపీ తగ్గిపోయి షుగర్ తగ్గిపోయి అన్ని తగ్గిపోయి హాస్పిటల్ పోతే మళ్ళీ ఊరు తిడతారు. ఎంత అసలుకి ఈ ఇంకత జ్ఞానం వాళ్ళు లేకుండా వీళ్ళు నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ఉన్నాను, నాలాగా నేను ఉండమంటాం కరెక్ట్ కాదు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అర్థమైందా? నాలాగా నేను ఉండమంటాము. ఇప్పుడు నాకు ఆటో చేతవు, నువ్వు కూడా ఖచ్చితంగా దోలాలి, ప్రార్థన చేసుకుని కాటు దోలబెట్టి అనుకుంటున్నారు. చెప్పండి అక్క. దేశపై యాదో గొంతలో నవ్వుతారు, ఆ గొంతలో నవ్వుతారు, దాదాపు మంచి అవుతుంది. అప్పుడు ఏమంటారు, ఎందుకు లేనిపోయింది మీకు అవసరం అంటారు. ట్రైనింగ్ అంటారు దీన్నే. ఒకరోజు ఉపవాసం ఉంటే 1 పూట ఉండు అలవాటు చేసుకోవటానికి, తర్వాత 2 పూటలు ఉండు, 3 పూటలు ఉండాలకపోతే తినేసే తప్పలేదు. బైబిల్ గ్రంథంలో క్లారిటీ కూడా చూపుతాను నేను కావాలి. అది పరిస్థితిని బట్టి ఏం చేద్దాం, మనం ఏం చేయలేము. కాబట్టి వాన కాలం, వాన వస్తుందని మూర్ఖత్వంగా వాన ఆగిపోతే ఏంటి అసలు ఇది నాకు అర్థం కాలేదు. వాన అప్పుడు ఎందుకు ఆగిపోయిందంటే ఆ పరిస్థితిని పెట్టండి. ఇప్పుడు కూడా నేను ఆపేస్తానంటే ఏమంటారు అక్క? ఆగిపోతే అనేది పక్కన పెట్టండి. అసలు అవసరం అది. ఇప్పుడు అవసరం ఏంటి? పాపం చేయకుండా నీతిగా బతకడం అవసరం. ఇప్పుడు అది మెయిన్ పాయింట్. ఇవన్నిటిని పక్కన పెట్టేసి ధర్మశాస్త్రం లాగా 5 తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అయ్యే పెట్టేస్తున్నారు. మీరట చెయ్యండి, మీరట అనండి, మీరట చెయ్యండి. ఇదే అని నిత్యం ఉంది. వాడిని ఆపేశాడు. ఎవరమ్మా? తెలుసు కదా మీ అందరికీ. ఏలియా ప్రార్థన చేస్తే వాన ఆగిపోయింది. అదే ఏలియా ప్రార్థన చేస్తే మళ్ళా మరి సావు కోసం భయపడి బదిలీ విషయం దూరు పనుకోమంటాను. అప్పుడు ప్రార్థన చేస్తే శత్రువు సావడా? మరి ఆడలేని భక్తి ఏ నుంచి ఆలోచించింది? మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. మరి వాళ్ళు నేను స్టార్టింగ్ ఎండింగ్ దాకా బైబిల్ని చాలాసార్లు చదివాను, కాదన్నట్టు. వక్రమైన మూర్ఖతత్వం అనేది మనుషులను పాడు చేసి పెట్టింది ఈరోజు. ఒకళ్ళంట ఒక ప్రాంతంలో తన ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు చనిపోయాడంట. వాళ్ళందరూ ఏం చేశారు, ఇంట్లో తలుపేసి లోపల కూర్చొని రోజు 4 రోజుల నుంచి ప్రార్థన చేస్తూనే ఉంటారంట. ప్రార్థన చేస్తారంట. శవం రోజుకి ఏమైపోద్ది? ఆ కిట్టోల పలానా డౌట్ వచ్చింది, 3 రోజుల నుంచి బయటకు రాలేదని చెప్పి తలుపు తీసి ఇస్తే పక్క పైన శవాన్ని పడుకోబెట్టి నిద్ర ఆరాలు లేకుండా ప్రార్థన చేస్తారంట. కంప్లైంట్ అయితే పోలీసులు చేసుకుని చేయరు. ఇప్పుడు ప్రార్థన చేస్తావు, బతికేస్తావు, దేవుడికి శక్తిని కావాలంటే మళ్ళా రేపు చచ్చిపోడా? మళ్ళీ అప్పుడు కూడా ప్రార్థన చేసి బతికేస్తావు. సాగకుండా ఉండాలి జీవితంలో. అరే నీకు ఇచ్చిన జీవితంలో పాపం చేయకుండా యథార్థంగా నీతిగా బతికి పరలోకం పో. అది నిజమైన భక్తి నా దృష్టిలో బైబిల్ ప్రకారం. నాకు సాగు వచ్చింది, చచ్చిపోవాలంటే ఇప్పుడు పౌలు గారు ఉన్నారు. పౌలు గారికి ఏముందమ్మా? పౌలు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కదా. కొంచెం బాగాలేదు, జబ్బు వచ్చింది. ఊరికి పౌలు గారికి కూడా రోగం వచ్చింది కొన్నిసార్లు. రెండోది తిమోతికి కడుపు నొప్పి వచ్చింది. ప్రార్థన చేయొచ్చుగా, మరి మందు వేసుకొని ఎందుకు వేసుకోమన్నాడు? ఆయన చేతి గుడ్డలు తగిలితేనే, ఆయన నీడ తగిలితేనే కొంతమంది రోగాలు పోయినాడు. మరి ఆయనకు చెప్పచ్చుగా. అస్సలకి ఇప్పటి వరకు కూడా కొంతమందిని చూస్తుంటే పిచ్చి లోకంలో పడిపోయి జనాలను భ్రమలో పెట్టేస్తారు. అందుకే క్రిస్టియానిటీని పని పట్టుకొని మరీ తిట్టేస్తున్నారు. పని కట్టుకొని మరీ తిట్టేస్తున్నారు. హాస్పిటల్ ఎందుకంట, ఈ రోగాలు పోవడం ఎందుకంట, అందరూ ఆడుంటే సరిపోదు కదా. అస్సలకి ఏమి నేర్పియాలి లోకానికి నాకు అర్థం కాలేదు. పాపం చేయకుండా నీతి కలిగి నీవు బతికినట్టుగా నీ పక్కన వాళ్ళు కూడా మంచిగా మార్చని చెప్పు. అంతే. ప్రేమించే చేతనైతే వాళ్ళు చేస్తుంది తప్పు అయితే కంట్రోల్ చేయ చేతనైతే చెప్పు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల ఇబ్బంది. అది కాకుండా ఇదేం చెప్పేసి నేను ఒక యూట్యూబ్ ఒక వాట్సాప్లో పెడుతున్నాను. ఎర్రగా మామూలుగా రావట్లేదు వాన. ఆ వాన అందరూ కూడా ఒక ప్రార్థన చేస్తారు, అడుగుతున్నారు. ఆ కరెంటు తీగలకు షాక్ వచ్చేసి వాన వచ్చేసి మొత్తం కరెంటు నీళ్ళ కరెంటు అయితే ఏం చేస్తారు ఇప్పుడు? ఎంత 5 కేసు అవుతుంది. అసలు క్రమం ఉంది. దేవుడికి కూడా ఒక పద్ధతి ఉంది, లేదని చెప్పలేదు. దేవుడికి ఒక క్రమం ఉంది. అద్భుతాలు జరిగే టైం వేరు, జరుగుద్ది. నేను జరగదానట్లా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని నేను కాదనట్లేదు. మరి మూర్ఖంగా చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇంకా పిచ్చిగా చేస్తే అవమానం కావడం జనాలను. అందుకని ఏమన్నారు తెలుసా? విశ్వాసం. ఇప్పుడు మనం దేని మీద ఆధారపడి బతకాలి? విశ్వాసం మీద ఆధారపడి బతకాలి. కానీ సున్నత అనే దాన్ని తీసుకొచ్చి పెట్టారు మధ్యలో.
పౌలు గారు అన్నారు, విశ్వాసం గురించి నేను ప్రకటిస్తుంటే సున్నతి తెచ్చిపెట్టి నా మాట వింటారు. విన్నట్ట పరలోకం గురించి చెప్తుంటే మాయలు అద్భుతాలు చెప్తే పరలోకం గురించి ఎన్నో ఉంటారమ్మా. అప్పుడు అనుకుంటారు ఏది నిజమో. ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చేసి ఏళ్ళలోకి, ఇళ్ళలో గొడవలు వచ్చేసి, ఏళ్ళలో తగాదాలు వచ్చేసి, ఏళ్ళలో నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అన్నాడు. యేసుప్రభు అన్నారు, ఎందుకురా మీకు ఈ గొడవలు? మీ భారం అంతా నా మీద ఏంది? మీరు ప్రశాంతం అనమంటే ఎవరు ప్రశాంతం అంటారు? ఎవరన్నా ఉంటారా ప్రశాంతంగా? ఆహారం దేవుని మీద చేయాలి, జీవితం దేవుని కోసం బతకాలి. ఉన్న 4 రోజులు నీ బాధ్యత నెరవేరుస్తూ ముందుకు సాగిపోతే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా క్రీస్తు నియమము సంపూర్ణంగా నెరవేర్చబడింది. అందుకని అక్కడ ఏం రాయబడి తెలుసు? లోకాసు వార్తలు కానీ మత్తయి వార్తల తర్వాత చదువుకోండి. ఇదిగో చూడండి ఏమన్నాడు, ఇదిగో అక్కడ సారేపాతు అనే ఊర్లో ఎంతో మంది ఎదవరాళ్ళు ఉండినను ఆమె దగ్గరికే ఏరియా పోవాలి. అంతేనా? మరి మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోనీనా? వాళ్ళందరినీ కూడా పోషించాలి కదా దేవుడు. మరి మిగతా వాళ్ళు కూడా చేయాలి కదా. బాగా ఆలోచించండి. ఎంతో మంది ఉండినను, నయమాను కాలంలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నా నయమానే బాగుపడారు. మరి మిగతా వాళ్ళు కూడా బాగుపడాలి కదమ్మా. వింకిత జ్ఞానం లేకుండా బైబిల్ చదివి బురిడి కథలు చెప్పుకొని, బుర్ర కథలు అని చెప్పుకొని ఎక్కువైపోయారు లోకం మీదకి. ఏం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ మనసుని ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నారు. అందుకే వాళ్ళ గురించి లేనిపోయి వస్తున్నాయి ఈరోజు. నీతి, నిజాయితీ, యథార్థం ఉంటే సత్యం అనేది ఏమవుతుంది? ప్రబలుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? సత్యమును వినకుండా చేస్తున్నారు. ఈరోజు వాక్యం చెప్తారు, నిన్న వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఎవరింటారు? ఏది పొద్దుగుకులు గోగా పెట్టి ఏదో చెప్తున్నారు. మేము ఎందుకంటాము? ఒక ఆరాధన లేదు, ఒక వర స్వస్థత లేవు, ఒక సాక్ష్యాలు లేవు. ఏంది అంటారు? 1 గంట ఆరాధన, 1 గంట స్వస్థతలు, 1 గంట ఏది సాక్ష్యాలు, 1 గంటది లాస్ట్ లో ఒక్క మాట చదివేసి దేవుడి సమయం తీసారు చెప్తాను. ఇంకెప్పుడు చెప్తాను? నువ్వు పొద్దుగుకుని సాక్ష్యాలు, అద్భుతాలు, ఆరాధన చెప్తుంటే ఇంకా పాకేం చెప్పేది ఎప్పుడు? పిల్లలు బడిపోయినప్పుడల్లా ఏదో వాడు చెప్తుంటే పాఠాలు చెప్పేది ఎప్పుడమ్మా? వాడు పరీక్ష రాసేది ఎప్పుడు? పాస్ అయ్యేది ఎప్పుడు? ప్రాముఖ్యమైనది వాక్యం. వాక్యమే మనిషిని వెలిగించేది, వాక్యమే మనిషిని బాగు చేసేది, వాక్యమే మనిషిని పరలోకం తీసుకుపోయేది. ఆ వాక్యం ఈరోజు మనకేం చెప్తుందంటే, ఒక్కని భారం ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుది. ఎదుటి వారిని ఇబ్బంది కలిగించకుండా ప్రభు కొరకు తీసుకురావాలి. ఇబ్బంది అనేది ఒకటి చాలు. కండిషన్స్ కాదు పెట్టాల్సింది, క్రీస్తు నియమాలు పెట్టాలి. సంఘానికి కండిషన్స్లో కట్టుబాట్లు ఉన్నాయి. అర్థమవుతుందా? చాలా మంది ఏమంటారు తెలుసు, ఇలాగనే రావాలి, ఇలాగనే రావాలి, ఆదివారం ఇలాగ రావాలి, ఆరాధన తీసుకుంటున్నప్పుడు ఇలాగనే ఉండాలి, ఇలాగనే ఉండాలి. కండిషన్స్ కాదు, కట్టుబాట్లు ఉంటాయి. నువ్వు ఎలాగొచ్చినా పరిశుద్ధంగా వచ్చి కూర్చోవాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమా? పరిశుద్ధంగా ఉండాలి. నేను కుళ్ళు, కుతంత్రం, అసూయ, కోపంతో, ఏర్సతో, అది గొడవలు పెట్టుకుని అన్ని పెట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చొని వేసే అంటే ఏమిండి ఆయన. మీరందరూ చూసి అప్పుడు ఎంత బాగా ప్రార్థన చేస్తుండో ప్రకాశం అనుకుంటారు, అంతే ఏమి లేదు. అసలేంటి ఆయన వినాలంటే నా హృదయం పరిపూర్ణంగా ఫ్రీగా ఉండాలి. ఫ్రీగా ఉండాలి. ఈ వయసులో కూడా మనము ఫ్రీగా ఉండాలంటే ఏ వయసులో ఉంటే ఫ్రీగా ఉండాలి. అప్పుడప్పుడు అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుని నమ్మినంత మాత్రాన అన్నిట్లలో కంట్రోల్, కండిషన్ అన్ని కాదు. కొన్ని కంట్రోల్ ఉండాలి, కొన్ని కండిషన్స్ ఉండాలి, కొన్ని పద్ధతులు ఉండాలి. అర్థమవుతుందా? మేము ప్రార్థన పోతున్నాం, ఎవరితో మాట్లాడాం, ఎక్కడ కూర్చోము, మేము ఈయనే ఉంటాము, ఇంట్లోనే ఉంటాము. ఏంటి అసలు? లోకానికి వేరే జీవించమన్నారు కదా, పద్ధతుల్లో వేరుగామన్నాడు. నువ్వు పోయి చెప్పకపోతే వాళ్ళు ఎప్పుడు మారాలి? నాకు అర్థం కాదు. ఇప్పుడు పోయి కొంత మాట్లాడి చెప్పకపోతే వాళ్ళు మారుతుందా? ఇప్పుడన్నా నిజం చెప్తున్నాను, ఏమని అనుకోండి, ఇప్పుడన్నా ఇలా సౌకర్యం కలిగించి ఇట్లా ద్వారా చెప్పేంత కొద్ది రోజులు పోతే ఈ కూడా ఉంటుంది. నోటి ద్వారా మాత్రమే చెప్పాలి. ఇంకో కొద్ది రోజులు పోతే ఈ కూడా ఉంటుంది. గుర్తున్నదే చెప్పాలి. ఇంకో కొద్ది రోజులు పోతే చెబితే కూడా కొట్టే రోజులు వస్తాయి. ఎలా మార్చాలి చెప్పండి? అప్పుడు ఎలా మార్చాలి అక్క? చెబితే కూడా కొట్టే రోజులు వస్తాయి. అప్పుడు ఈ క్రియలు చూసి మార్చాలి.
మరి నువ్వు మార్చాలనుకుంటే ఎన్ని మార్గాలు? నువ్వు ప్రేమిస్తే శత్రువైనా మారిపోతావు. నువ్వు మార్చాలనుకుంటే ఎన్ని మార్గాలు? మనం ఏమనుకుంటాం, అట్టు ఉండకూడదు, ఏడు ఉండకూడదు, అట్టులు పోకూడదు, దుష్టులు ఆలోచన చెప్పుకున్నా, అపవాసులు కూర్చుండక అలా అనుకోండి. దేవరాత్మ దేవుని ధర్మశాస్త్రం నడుస్తుంది, దాని వరకు దాన్ని మరి దేవారాత్రం ఇంట్లో కూర్చొని చదువుతూనే ఉన్నావా? దీవారాత్రం చదివితే నీకు దేవుని జ్ఞానం తెలిస్తే నువ్వు సువార్త పెట్టుకుంటావు. చదవగా ఇంట్లో కూర్చొని ఆ మంచానికి అర్థం కప్పుకొని ఏదో ఒక పాఠశాలలో కూర్చొని ఒక పాట పాడుకొని ఉంటుంది కదా పాట. ఎంత బాగుంటుందో ఆయన మళ్ళీ లేదు చూసారు, అప్పుడే 4 అయిందా, ఇంకొక అరగంట పడుకుంటే 8 కూడా అవుతుంది. దేవునికి మనుషులకు మధ్య వారధిగా, యేసు ప్రభుకి మనుషులకు మధ్య వారధిగా మనమండి వాళ్ళతో దేవుని సంబంధాన్ని కలపాలి. అది ఎవరికి అంతు చిక్కని బంధం, అది నీలో ఉన్న బంధం. ఆ బంధమే దేవుని స్నేహ బంధం. అందుకని క్రీస్తుకు కలిగిన మనసు ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. ఈ మనసు ఉంటే బలహీనులైన వారిని ఏం చేస్తావు? బలపరుస్తావు. ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిస్తావు, వారిని ప్రేమించి మంచి మార్గంలోనికి నడిపించడానికి ప్రయాసపడతాం. ఓకే, అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనలోకి పోతాం. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడాలి.